ఏంది ఇది? కరెంట్ తీసేశారు, నీళ్లు కూడా రావట్లేదు. ఏంటి సార్ ఇది? మా ఫ్లాట్ లో కరెంట్ తీశారు, నీళ్లు రావట్లేదు. రేపు పరీక్ష ఉంది, పిల్లలు ఎలా చదువుకుంటారు? మినిస్టర్ మనుషుల మీద చెయ్యేస్తే దద్దమ్మల్లా వదిలేస్తారా? అందుకని మా మీద పగ తీర్చుకోవడం న్యాయమా? అది గుంపుగా ఆయన ఇంటికెళ్ళి కంప్లైంట్ ఇవ్వకముందే ఆలోచించాలి. వాడిక్కడ ఉన్నంత వరకు ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు ఆయన కోపం పోయిందా సార్? ఎలా పోతుంది? మినిస్టర్ని కూడా చూడకుండా అందరి ముందు అవమానించావు, ఎలా పోతుంది? సార్ మీరు తలుచుకుంటే అవుతుంది సార్. ఏదో ఒకటి మీరే చేయాలి ప్లీజ్ సార్. రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తట్లేదు. ఈశ్వరమ్మా, ఎక్కడున్నావమ్మా? బయటికి రామా. రామా బయటికి. ఆ రోజే చెప్పాను అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దని. మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి టీవీలో మాత్రం మినిస్టర్ మాట్లాడుతున్నా. పెచ్చదవా? నా బిడ్డని పిచ్చోడంటే నాలుక నరికి పారేస్తా. మరి ఇంకేమన్నమాట? వాడు ఒక్కడ చేసిన పనికి అందరి మీద పగ తీర్చుకుంటున్నాడు ఇంజనీర్. ఇకపై ఈ బిల్డింగ్ వైపు రాకూడదు. ఒకవేళ వస్తే నా చేతులతో నేనే నరికేస్తావాడిని. దెబ్బతిన్న మృగంలా తన పగ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నాడు యముడు. పర్లేదురా. ఒక్క 10 నిమిషాలు వాడు నీకేం కథ చెప్పినా నువ్వు వినకూడదు. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ సార్ భయంగా ఉంది సార్. సార్ భయపడకరా. సార్ ఊరికే 2 పీకుతాడంతే. సార్ కోపం పోవాలి కదా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. వెనక నుండి కాలితో తన్నాడు యముడు. ఏమైనా హింట్ ఇస్తున్నాడా? ప్రాణాలతో ఉండాలా వద్దారా? ఉండాలి సార్. వీరుడు ఒక అడుగు వెనక్కి వేశాడు. పోరంబోకు ఏదావా. ఓసీలో ఇల్లు కట్టిస్తే దాంట్లో వీపు మీద కొట్టుబోతే వంగి తప్పించుకున్నాడు. మీకేమైనా స్టార్ హోటల్ కట్టివ్వాలరా? మీలాంటి దరిద్రుల్ని ఆ పెంట కుప్పల్లోనే చావమని వదిలాల్సిందిరా. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు బలుపు? యముడు చేయి బెదిలించుకొని లాగి కుట్టాడు. సార్ కోపం తగ్గిందా సార్? కోపం తగ్గలేదురా. కోపం తగ్గలేదురా. వేగంగా వస్తున్న యముడు చెయ్యిని పట్టుకుని ఆపాడు. తగ్గలేదు. చావుకి భయపడకుండా ఎదిరించాడు. సార్ నన్నెంతైనా కొట్టండి సార్, కానీ దయచేసి చంపకండి సార్. తన ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రజల ప్రాణాలని బలి అవ్వాలనుకున్నాడు. ఆ క్షణం వీరుడు మళ్ళీ పిరికివాడయ్యాడు. Sir!
సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ 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 వద్దు సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ నా మాట వినండి సార్ సార్ వద్దు సార్ సార్ వద్దు సార్ సార్ రే సత్య మా నాకు ఆ గొంతు వినపట్లేదమ్మా. నేను చావునమ్మా. మనకి ఏ సమస్య ఉండదు. మనం ఈ ఊళ్ళోనే అడ్జస్ట్ అయి ఉందాం అమ్మా. సరే బాబు సరే. పద. అన్నయ్య మా ఏంటమ్మా ఇక్కడ? నువ్వురా, నువ్వు వేడి నీళ్ళు పెట్టవే. షర్ట్ తీరా. దొంగ సచ్చినోళ్ళు నా బిడ్డని గొడ్డును బాదినట్టు బాదారు. అడిగే వాళ్ళే లేరనుకుంటున్నారా? మా మీకేమైందమ్మా? ఏమైందా? నువ్వు అక్కడే ఉంటే వాళ్ళు బతకడం కష్టపట. ఆ ఇంటి పక్కకు వస్తే నేను చంపేస్తావని బెదిరించారు. ఇల్లు మా గొప్ప ఇల్లు ఇచ్చారు, పగుళ్ళు పెచ్చులు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి సమస్యలే. ఎవరు కావాలంట ఇల్లు? నా పిల్లలు ఈ ఆడ సంతోషంగా ఉంటారు, అదే నా ఇల్లు. రే, నువ్వు చెప్పినప్పుడల్లా నేను వెళ్ళలేదు. ఇక మీద నువ్వెవరితోనూ పెట్టుకోకే. అమ్మ అడ్జస్ట్ అయిపోతులే. ఏ గొడవలకి వెళ్ళదు. నింగిలోన తెలే నీలి మేఘాలకు నే చెప్పే కథ తెలుసునా? భూమిపైన ఉన్న కోటి దేవుళ్లకు నా ఆర్తనాదాలు అర్థమౌనా? నిసిలో నలగకుండా వెలుగే కనరాదా? కనులే తడవకుండా బ్రతుకే కొనరాదా? నలు దిక్కులనే అడిగా దారే ఎందుకు వచ్చావు? అందుకే ఖాళీ చేశాం కదా. నీళ్లు పట్టుకోద్దనడానికి మీరెవరు? ఉదయం రాదా? ఏదైనా ఏమైనా లొంగక అడుగై ఎగసిన స్వేచ్ఛ ఊపిరల్లె మారగా 4 పీకేసరికి తల్లి కొడుకులు ఇద్దరు ఇక్కడికి వచ్చి పడ్డారు. వీరా 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 వీరా. ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఏం పర్లేదు. స్వాతక్క ఏమైందక్క? ప్రతిరోజు సిమెంట్ పెచ్చులు పెయింట్ ఏదో ఒకటి మీద పడుతూనే ఉన్నాయి. బిడ్డని పెట్టుకుని భయంతో అక్కడ ఉండే కన్నా ఈ రేకుల షెడ్ లో ఉండటమే మేలు సత్య. ఇది కూడా దొరకకపోతే ఎక్కడ నడి రోడ్డు మీద ఉండాల్సి వస్తుందోనని భయంతో బతుకుతూ చేస్తున్నా. అంతా నా తలరాత. అడ్జస్ట్ అయ్యి బతికితే హ్యాపీగా బతకొచ్చు అనుకున్నాను. నా వల్లే ఇప్పుడు ఈ జనమంతా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. పైగా మా అమ్మ కూడా ఇప్పుడు నా వల్లే ఈ రేకుల షెడ్లో ఉండి కష్టపడుతోంది. నీకిప్పటికీ అర్థం కాలేదు కదూ. మీ అమ్మకి ఇల్లు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. ఒక్కరోజైనా నువ్వు ధైర్యంగా వాళ్ళని ఎదిరించి ప్రశ్నించాలన్నది ఆవిడ ఆశ. నేనెలా వాళ్ళని ఎదిరించి ప్రశ్నించగలను? నీ వల్లే కాలేదు. వాళ్ళందరూ పవర్లో ఉన్నోళ్ళు, నేను మామూలు మనిషిని. కానీ ఎవరికీ వినిపించని ఆ గొంతు ఈ మామూలు మనిషికి వినిపిస్తుంది. అది ఎందుకని ఆలోచించావా? నీకంటే ముందు ఎంతోమంది ఈ కామిక్స్ రాశారు.
కానీ నీకు మాత్రమే ప్రజల కష్టాల్ని మహావీరుల్లా ప్రశ్నించాలనిపించింది. నీకు తెలియకుండానే నీ మనసులో వాటిని ఎదిరించి పోరాడాలి అన్న ఆవేశం ఉంది. ఆ ఆవేశమే నీకు వినిపించే కథ. అది చెప్పే మాటలే నీ పవర్. ఇవన్నీ చెప్పడానికి బానే ఉన్నాయి, కానీ వాడు చెప్పే కథలో నేను చావడమే క్లైమాక్స్. అందరి కథలో అదే క్లైమాక్స్. కానీ ఆ క్లైమాక్స్ కన్నా ముందు నువ్వేం చేస్తావన్నది ముఖ్యం. ఆ గొంతు మంత్రమో దేవుడో ఏదైనా పర్లేదు, నీ ద్వారా ఈ జనానికి మంచి చేయాలని ఆలోచిస్తుంది. ఇన్ని రోజులు నేను వద్దన్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఆ గొంతు చెప్పినట్టు చేసి చూపించు. వాడు కథ చెప్పడం ఆపేశాడుగా, నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకెలా తెలుస్తుంది? ఏ నువ్వు కూడా కథలు రాస్తావుగా, కనిపెట్టు. తమని సమస్య నుండి రక్షించటానికి వచ్చిన వీరుడిని చూసి ప్రజలు పొంగిపోయారు. తన ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రజల ప్రాణాలని బలి అవ్వాలనుకున్నాడు. యముడి బూటకాలని బట్టబయలు చేద్దామనుకున్నాడు వీరుడు. ప్రేమలో మునిగి తేలుతున్న వీరుడికి తెలియట్లేదు, ప్రజలు తీర్పునిచ్చే లోపు ఆ భవనమే ఉండదని. ఎలక్షన్కి ముందు ఈ బిల్డింగే ఉండదని చెప్పాడంటే ఈ బిల్డింగ్ లేదు పెద్ద సమస్య ఉందన్నా. నువ్వు ఇంత చేశాక నీ మాట ఎవరు నమ్ముతారు? మరి నేనేం చేస్తే నమ్ముతారు? నన్ను అడిగితే. సత్య, ఈ అపార్ట్మెంట్ మీకు ఇవ్వడానికి ముందు ఒక ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా డాక్యుమెంట్లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో నాకు తెలుసు. రేయ్, గొంతు వినబడట్లేదన్నావుగా, ఈసారి వదిలిపెట్టరు, చంపవతల పారేస్తారు. నిన్ను పిచ్చోడన్న వాళ్ళనేగా, వాళ్ళ సంగతి అటుంచి వెళ్ళి పని చూసుకోపారా. అలా వదిలేసి వెళ్ళడం కుదరదన్నా. నువ్వు మారవురా.